నమస్తే, వెల్కమ్ టు వ్యూహ మీడియా. నేడు తెలంగాణ ప్రభుత్వానికి సవాళ్లుగా మారబోతున్న సమస్యలు. అయితే నాడు వైష్ణవి, నేడు యావన్, ఇప్పుడు బండి సంజయ్ కొడుకు భగీరథ్. ఈ మూడు అంశాలు చూసుకుంటే ఈ మూడు కేసులు ఏ విధంగా ఉండబోతాయి, అసలు తెలంగాణ గవర్నమెంట్ ఏం తీర్పు ఇవ్వబోతుంది, ఇప్పుడు జస్టిస్ ఏం చేయబోతుంది, జస్టిస్ కి ఇది ఒక సవాల్ అనే చెప్పొచ్చు. తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఎలాంటి పరిణామాలు తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి ఒకవేళ బండి సంజయ్ అన్నట్టుగా కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు చేస్తారా, లేదా నిజాయితీగా నిక్కస్సుగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిజాయితీని న్యాయంగా గెలిపిస్తారా, అదే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒకవేళ అన్యాయాన్ని గెలిపిస్తారా? మన ముందున్న అంశాలు రెండే, న్యాయం అన్యాయం, పెద్ద చిన్న. ఇప్పుడు పెద్ద వాళ్ళకు ఒక న్యాయం, చిన్న వాళ్ళకు ఒక న్యాయంగా చూసుకుంటే సామాన్యులకు కూడా కొన్ని విషయాల్లో మనము యావన్ విషయంలో కూడా జరిగింది, అలాగే వైష్ణవి విషయంలో కూడా జరిగింది. ఇప్పటి వరకు కూడా ఒక్క దిశగా కూడా ఎలాంటి మార్పులు జరగట్లేదు, అందులో మంగ్లీ విషయం కూడా. సో మన ముందున్న తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని అంశాలు జరుగుతున్నా, ఇన్ని విపత్తులు జరుగుతున్నా ఇప్పుడు జస్టిస్ అనేది ఏం నిర్ణయం తీసుకోబోతుందో కూడా ఆలోచించాలి. ఇప్పటి వరకు కూడా ఏం న్యాయం జరగలేదు. ఏ కేసు చూసుకున్నా గానీ అటు మంగ్లీ విషయం కావచ్చు, అటు యావన్ విషయం కావచ్చు, అటు వైష్ణవి విషయం కావచ్చు, ఇప్పుడు నాడు అవి తెగకుండానే ఇంకో ముడి పడిందని చెప్పొచ్చు. బండి సంజయ్, సాయి భగీరథ్ విషయంలో జరిగింది. ఇప్పుడు ఆయన ఎంతవరకు తప్పు చేశాడా అనేది ఖచ్చితంగా ఆరోపణలతో వస్తున్న మహిళ ఎవరైతే బాధిత తల్లిదండ్రులు ఉన్నారో ఎలాగైతే ఆరోపిస్తున్నారు గత 3 నెలల నుంచి, మరి ఇప్పటి వరకు కూడా అసలు వెలుగులోకి రాని విషయాలు ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. మరి ఈ విషయాలపైన మరి తెలంగాణ గవర్నమెంట్ ఎలా నిర్ణయం తీసుకుంటారో ఆలోచించాలి. అసలు దేనికి ఒక్కదానికి కూడా ఇప్పటి వరకు ఒక సొల్యూషన్ అనేది చేయలేకపోతుంది తెలంగాణ గవర్నమెంట్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు చాలా వాపోతున్నారు. ఇది రాబోయే వాళ్ళ ఎలక్షన్స్ మీద పరిణామాలు చూపించబోతుందా, మరి రాబోయే దిశగా ఆలోచించుకొని మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ఒక అనుమానం, ఆలోచన చాలానే ఉందని చెప్పొచ్చు. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తారా, అటు బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందా, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందా, ఇది క్వశ్చన్ మార్క్ అనే చెప్పొచ్చు. ఎవరిని చూస్తారు అర్థం కాని పరిస్థితి. అసలు జస్టిస్ ఏం చేస్తుంది, అటు మంగ్లీ విషయంలో ఇప్పటివరకు ఆచరణలో పెట్టలేదు, అలాగే వైష్ణవి విషయంలో ఇప్పటివరకు ఆచరణలో పెట్టలేదు, యావన్ విషయంలో నిన్న జరిగిన యావన్ మర్డర్ హత్య అది చాలా దారుణమైన హత్య, దాని విషయంలో కూడా ఇప్పటివరకు ఎలాంటి కోలికి రాలేదు. అది ముగియక ముందే మళ్ళీ ఇంకో వార్త వినబడుతుంది, అది బండి సంజయ్ కొడుకు. సో ఇలా చూసుకుంటే అసలు ఈ సమాజంలో, ఈ సొసైటీలో అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి. ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ వెళ్ళాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, అసలు ఎటు వెళ్ళినా, ఏం జరిగినా, ఏమవుతుందో అన్న భయభ్రాంతులకు గురవుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఈ రోజు ఇంతటి పరిస్థితిని మరి తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు తీసుకొస్తుంది, ఏం చేస్తుంది, జస్టిస్ ఏం చేస్తుంది? ఇప్పటి వరకు క్వశ్చన్ చేసినా ఎవరికి సమాధానాలు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి, ప్రజలు తీర్పు కావాలనుకుంటే ప్రజల్లోకి వచ్చి నిర్ణయాలు తీసుకు, లేదు ఖచ్చితంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టపరమైన శిక్షలు వేస్తామంటే చట్టాన్ని చేతిలోకి తీసుకొని చేయడానికి ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? మొన్న జరిగినటువంటి దిల్సుఖ్ నగర్ ఏరియాలో తెలివిగా ఆలోచించి చేసి అర్ధరాత్రి 1 గంట సమయంలో 3 గంటలు దాదాపు దిల్సుఖ్ నగర్ లో సిపి సుమతి గారు చేసినటువంటి ఆపరేషన్ ఎంత సక్సెస్ అయింది. అంత సింపుల్ గా జరిగినటువంటి ఆపరేషన్స్ అవుతున్నప్పుడు ఇలాంటి నిజంగా అన్యాయం జరిగింది మొత్తుకుంటున్న బాధిత కుటుంబాలు ఎన్నో విలపిస్తున్న వాళ్ళ రోదనలు వినబడట్లేదా తెలంగాణ గవర్నమెంట్ పోలీసులకి? ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోవట్లేదు? విచారణ ఎన్ని రోజులు ఉంటాయి, ఎక్కడి వరకు ఉంటుంది? ఒక పరిధి వరకు ఉంటుంది. వైష్ణవి విషయంలో ఇప్పటి వరకు తెగని మిస్టరీ, అది ముగియకుండానే యావన్, తర్వాత బండి సంజయ్, సాయి భగీరథ్. బడా బాబులకు ఒక న్యాయం జరుగుతుంది, ఇక్కడ సామాన్యుడికి ఒక న్యాయం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్ లో, తెలంగాణ రాష్ట్రంలో? మరి ఈ విపత్తులు మరి ఎలా ముగిసిపోతాయి? వీటిని పూడ్చేదెవరు? తెలంగాణ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు మరి దీనిపైన ఎలాంటి స్పందన తీసుకుంటారనేది ఆలోచించాలి. ఇప్పటి వరకు కూడా అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకప్పుడు జరిగిన అల్లు అర్జున్ సంధ్య థియేటర్ విషయంలో ఎన్నో అనుమానాలు వచ్చినాయి, ఎన్ని జరిగినా అప్పుడైతే అసలు అరెస్ట్ చేయలేదు. ఎవరికైనా ఒక న్యాయము, ఎవరినైనా పట్టించుకోవద్దు, పెద్దోడైనా చిన్నోడైనా అందరిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయలేదు, మరి ఈ రోజు బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి యాక్షన్ లేదు. డబ్బుందన్న పొగర, పదవి ఉందన్న అహంకారమా? ఇలా చూసుకుంటే ప్రజల్లో ఎన్నో అనుమానాలు చెలరేగిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు దిగి వచ్చి ఖచ్చితంగా వీటిపైన, ఈ సొల్యూషన్స్ పైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది? మన ముందున్న 4 సమస్యలు యావన్, వైష్ణవి, సాయి భగీరథ్, మంగ్లీ ఇష్యూ. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం నోళ్లలో మునిగిపోయింది ఈ టాపిక్స్. మరి ఈ టాపిక్స్ ని మర్చిపోయే దిశగా